హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 8 to 1 మల్టీప్లెక్సర్ లాజిక్ని 74151 ఐసీ యూజ్ చేసి ఎలా వెరిఫై చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 8 to 1 మల్టీప్లెక్సర్ ఇలా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 8 డేటా లైన్స్ అనేటివి ఉంటాయి. అవి వచ్చి మనకి D0 to D7గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ 8 అనేది మనం 2 క్యూబ్గా నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి 3 సెలెక్ట్ లైన్స్ సిబిఏగా ఇలా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, 1 ఉంది కాబట్టి సింగిల్ అవుట్పుట్ లైన్ Y ఇలా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ డబుల్ రిప్రజెంటేషన్ వచ్చి Yకి కాంప్లిమెంట్గా ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ 74151 ఐసీకి ఒక స్ట్రోబ్ ఇన్పుట్ అనేది ఉంటుంది. ఇది వచ్చి మనకి యాక్టివ్లోగా తీసుకుంటాం. అంటే మనం ఈ ఐసీని ఎనేబుల్ చేయాలనుకుంటే మనం స్ట్రోబ్ ఇన్పుట్ అనేది 0గా తీసుకోవాలి. ఒకవేళ ఈ ఐసీని డిజేబుల్ చేయాలనుకుంటే స్ట్రోబ్ ఇన్పుట్ అనేది 1గా తీసుకోవాలి. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఇక్కడ అవుట్పుట్ లైన్ Y = 0గా జనరేట్ అవుతుంది. అగైన్ Y బార్ అనేది 1గా జనరేట్ అవుతుంది. అంటే ఈ కేసులో మనకి అవుట్పుట్ అనేది ఈ డేటా ఇన్పుట్స్ అదేవిధంగా సెలెక్ట్ లైన్స్ మీద డిపెండ్ కాదు. కాబట్టి ఇక్కడ లాజిక్ అనేది మనకి ఇలా జనరేట్ అవుతుంది. ఒకవేళ స్ట్రోబ్ ఇన్పుట్ ఎప్పుడైతే 0గా తీసుకుంటామో ఆటోమేటిక్గా ఈ అవుట్పుట్ అనేది డేటా ఇన్పుట్స్ అదేవిధంగా సెలెక్ట్ లైన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను డేటా లైన్స్ D0 to D7 వాల్యూస్ 10 10 10 10 ఇలా తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకి డేటా లైన్స్ అనేటివి 10 10 10 10 ఇలా తీసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, నేను D0 to D2 D4 D6 ఈవెన్ డేటా లైన్స్ అనేటివి 1గా తీసుకున్నాను. నెక్స్ట్ D1 D3 D5 D7 ఆడ్ డేటా లైన్స్ అనేటివి 0గా తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ లైన్స్ అనేటివి 000 తీసుకున్నాను. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ Y అనేది D0కి కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ D0 వాల్యూ మనకి 1 ఉంది కాబట్టి Y = 1 Y బార్ = 0గా జనరేట్ అవుతుంది. అంటే మనకి లాజిక్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ లైన్స్ అనేటివి 001గా తీసుకున్నాను. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఆటోమేటిక్గా Y అనేది D1కి కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ D1 వాల్యూ 0 ఉంది కాబట్టి Y = 0 Y బార్ = 1 జనరేట్ అవుతుంది. అంటే మనకి లాజిక్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ లైన్స్ అనేటివి 010గా తీసుకున్నాను. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఆటోమేటిక్గా Y అనేది D2కి కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ D2 వాల్యూ 1 ఉంది కాబట్టి Y = 1 Y బార్ = 0గా జనరేట్ అవుతుంది. అంటే మనకి లాజిక్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ లైన్స్ అనేటివి 011గా తీసుకున్నాను. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఆటోమేటిక్గా ఈ అవుట్పుట్ Y అనేది D3కి కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ D3 వాల్యూ 0 ఉంది కాబట్టి Y = 0 Y బార్ = 1 జనరేట్ అవుతుంది. అంటే మనకి లాజిక్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ లైన్స్ అనేటివి 100గా తీసుకున్నాను. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఆటోమేటిక్గా Y అనేది D4కి కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ D4 అనేది 1 ఉంది కాబట్టి Y = 1 Y బార్ = 0గా జనరేట్ అవుతుంది. అంటే మనకి లాజిక్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ అనేటివి నేను 101గా తీసుకున్నట్టయితే ఇక్కడ అవుట్పుట్ అనేది Y D5కి కనెక్ట్ అవుతుంది. అంటే D5 వాల్యూ ఇక్కడ 0 ఉంది కాబట్టి Y = 0 Y బార్ = 1 జనరేట్ అవుతుంది. అంటే మనకి లాజిక్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ లైన్స్ అనేటివి 110గా తీసుకున్నాను. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఆటోమేటిక్గా Y అనేది D6కి కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ D6 వాల్యూ 1 ఉంది కాబట్టి Y = 1 Y బార్ = 0గా జనరేట్ అవుతుంది. అంటే మనకి లాజిక్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. సో ఫైనల్గా నేను సెలెక్ట్ లైన్స్ అనేటివి 111గా తీసుకున్నట్లయితే ఇక్కడ అవుట్పుట్ Y అనేది D7కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ D7 వాల్యూ 0 ఉంది కాబట్టి Y = 0 Y బార్ = 1గా జనరేట్ అవుతుంది. అంటే మనకి లాజిక్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 74151 ఐసీకి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 74151 ఐసీ అనేది 16 పిన్ ఐసీ కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ VCC గ్రౌండ్ ఇవ్వాలి. కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 16 నుంచి ఇలా
+5 వోల్ట్స్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 8 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా 0 వోల్ట్స్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం స్ట్రోబ్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనం ఇన్పుట్ కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ సి కనెక్షన్ అంటే పిన్ నెంబర్ 9 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ బి కనెక్షన్ పిన్ నెంబర్ 10 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఏ కనెక్షన్ పిన్ నెంబర్ 11 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం డేటా ఇన్పుట్స్ అనేటివి ఇవ్వాలి. అవి వచ్చి మనకి D0 to D7 8 డేటా ఇన్పుట్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి, కానీ మనకి ఇక్కడ ఇన్పుట్ లైన్స్ అనేటివి 6 ఉన్నాయి కాబట్టి నేను ఈ డేటా ఇన్పుట్స్ అనేటివి ఎలా ఇస్తానంటే, ఫస్ట్ మనం ఇక్కడ డేటా ఇన్పుట్స్ అనేటివి ఎలా తీసుకున్నామంటే D0 to D1 D2 D3 D4 D5 D6 D7 ఈ వాల్యూస్ అనేటివి మనం ఎలా తీసుకున్నామంటే 1 0 1 0 1 0 1 0 అంటే ఇక్కడ మనకి D0 to D2 D4 D6 ఈ వాల్యూస్ మనకి 1గా తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ నుంచి నేను బ్రెడ్ బోర్డుకి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది 1గా సెట్ చేసుకున్నాను, అంటే ఈ టోగల్ స్విచ్ అనేది ఆన్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం D1 D3 D5 D7 ఈ వాల్యూస్ అనేవి మనం 0గా తీసుకున్నాను కాబట్టి నేను ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ నుంచి ఇలా బ్రెడ్ బోర్డుకి కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి D0 D2 D4 D6 ఈ పర్టికులర్ డేటా ఇన్పుట్స్ అనేవి 1గా తీసుకున్నాను కాబట్టి బ్రెడ్ బోర్డులో ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ D1 D3 D5 D7 ఈ వాల్యూస్ అనేవి మనం 0గా తీసుకున్నాం కాబట్టి ఆ పర్టికులర్ డేటా లైన్స్ అనేటివి బ్రెడ్ బోర్డులో ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డేటా ఇన్పుట్స్ ఇలా తీసుకున్నాం కాబట్టి దీని ప్రకారమే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను D0 కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 4 నుంచి బ్రెడ్ బోర్డుకి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ D2 అంటే పిన్ నెంబర్ 2 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి బ్రెడ్ బోర్డ్లో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ D4 అంటే పిన్ నెంబర్ 15 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి నేను బ్రెడ్ బోర్డ్లో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ D6 పిన్ నెంబర్ 13 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి నేను బ్రెడ్ బోర్డ్లో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఓవరాల్గా మనకి ఇక్కడ D0 to D6 ఈ పర్టికులర్ డేటా లైన్స్ అనేటివి 1 ఉన్నాయి కాబట్టి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, D1 పిన్ నెంబర్ 3 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి బ్రెడ్ బోర్డ్లో ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ D3 పిన్ నెంబర్ 1 నుంచి ఇంకొక నార్మల్ వైర్ తీసుకునేసి బ్రెడ్ బోర్డ్లో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ D5 పిన్ నెంబర్ 14 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి నేను బ్రెడ్ బోర్డ్లో ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ D7 అంటే పిన్ నెంబర్ 12 ఇక్కడ నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి నేను బ్రెడ్ బోర్డ్లో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో అంటే ఇక్కడ నేను D1 to D7 ఈ పర్టికులర్ డేటా లైన్స్ అనేటివి 0గా తీసుకున్నాను కాబట్టి బ్రెడ్ బోర్డ్లో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 5 నుంచి ఇలా అవుట్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక అవుట్పుట్ లైన్ అంటే వై బార్ కనెక్షన్ ఉంది కదా, పిన్ నెంబర్ 6 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కనెక్షన్స్ అనేటివి ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ప్రాక్టికల్గా ఈ 74151 ఐసీని కనెక్ట్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ 74151 821 మల్టీప్లెక్సర్ ఐసీ ఇది. సో ఇది వచ్చి 16 పిన్ ఐసీ. సో ఆల్రెడీ నేను బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బాటమ్ సైడు 8 పిన్స్ ఉంటాయి,
టాప్ సైడ్ 8 పిన్స్ ఉంటాయి. ఇప్పుడు సర్క్యూట్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ VDD గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 16 నుంచి VCC ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ నేను 5 volts ఇక్కడ కనెక్ట్ చేసి పిన్ నెంబర్ 16కి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి సో అది పిన్ నెంబర్ 8 నుంచి మనం గ్రౌండ్ ఇస్తాం. కాబట్టి పిన్ నెంబర్ 8 నుంచి ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోవాలి. సో VDD గ్రౌండ్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి అది పిన్ నెంబర్ 7. కాబట్టి నేను ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఎనేబుల్ ఇన్పుట్ సో అది వచ్చి మనకి స్ట్రోబ్గా ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి పిన్ నెంబర్ 7 నుంచి నేను ఇక్కడ స్ట్రోబ్ అనేది ఇక్కడ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి సో ఆ ఇన్పుట్స్ వచ్చి మనకి ABCగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ CBAగా మనం తీసుకునేసి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ C కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 9 నుంచి C కనెక్షన్ ఇస్తాం. కాబట్టి నేను పిన్ నెంబర్ 9 నుంచి సో ఈ ప్లేస్లో తీసుకున్నాను C. నెక్స్ట్ B కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 10 నుంచి B కనెక్షన్ ఇచ్చుకుంటున్నాను. కాబట్టి పిన్ నెంబర్ 10 అనేది ఇక్కడ కనెక్ట్ చేసి అది వచ్చి మనం Bగా తీసుకుంటాం. నెక్స్ట్ A కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 11 నుంచి మనం A కనెక్షన్ ఇచ్చుకుంటాం. కాబట్టి పిన్ నెంబర్ 11 నుంచి నేను ఇక్కడ Aకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ డేటా ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి అది వచ్చి మనకి D0 to D7 ఇవ్వాలి. సో ఇక్కడ D0 to D7 వాల్యూస్ ఎలా తీసుకున్నానంటే 10101010గా తీసుకున్నాను. కాబట్టి ఫస్ట్ 1 కనెక్షన్ అనేది నేను ఇక్కడ కనెక్ట్ చేసి ఇది 1 చేసుకున్నాను. సో 1 చేసుకున్న తర్వాత ఇది వచ్చి మనము బ్రెడ్ బోర్డ్లో టాప్ 1 తీసుకున్నాం. సో నెక్స్ట్ D వాల్యూస్ 0 ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇది బాటంలో పెట్టేసుకునేసి బ్రెడ్ బోర్డ్లో ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ డేటా ఇన్పుట్స్ అనేటివి ఇవ్వాలి కాబట్టి D0 to D7 ఈ వాల్యూస్ అనేటివి మనం 10101010గా తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ D0 to D2 D4 D6 వాల్యూస్ 1గా తీసుకున్నాను. D1 D3 D5 D7 వాల్యూస్ 0గా తీసుకున్నాను. సో ఫస్ట్ D0 వాల్యూ మనం 1 ఇవ్వాలి కాబట్టి సో D0 అంటే పిన్ నెంబర్ 4. కాబట్టి పిన్ నెంబర్ 4 అంటే 1 2 3 4. సో 4 నుంచి మనం లాజిక్ 1కి ఇస్తాం. నెక్స్ట్ D1 వాల్యూ మనం 0 ఇవ్వాలి కాబట్టి సో D1 అంటే పిన్ నెంబర్ 3. సో పిన్ నెంబర్ 3 నుంచి మనం 0కి ఇస్తాం. సో పిన్ నెంబర్ 3 1 2 3. సో పిన్ నెంబర్ 3 నుంచి లాజిక్ 0 కాబట్టి సో గ్రౌండ్కి కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ D2. సో D2 వాల్యూ మనం 1 ఇవ్వాలి కాబట్టి సో D2 అంటే పిన్ నెంబర్ 2. సో పిన్ నెంబర్ 2 నుంచి మనం లాజిక్ 1 ఇస్తాం. నెక్స్ట్ D3. సో D3 వాల్యూ మనం 0 ఇవ్వాలి కాబట్టి సో D3 కనెక్షన్ వచ్చి మనకి ఏమవుతుందంటే పిన్ నెంబర్ 1 అవుతుంది. కాబట్టి సో పిన్ నెంబర్ 1 నుంచి లాజిక్ 0కి కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ D4 వాల్యూ మనం 1 ఇవ్వాలి కాబట్టి D4 అంటే పిన్ నెంబర్ 15. సో ఇప్పుడు పిన్ నెంబర్ 15 నుంచి మనం నెక్స్ట్ D5. సో D5 వాల్యూ మనం 0 ఇవ్వాలి కాబట్టి సో D5 అంటే పిన్ నెంబర్ 14. సో పిన్ నెంబర్ 14 నుంచి సో పిన్ నెంబర్ 14 అంటే ఇక్కడ వస్తుంది. సో ఇది వచ్చి మనము లాజిక్ 0 ఇస్తాం. నెక్స్ట్ D6. సో D6 వాల్యూ మనం 1 ఇవ్వాలి కాబట్టి సో D6 అంటే పిన్ నెంబర్ 13. సో పిన్ నెంబర్ 13 అంటే మనకి ఇక్కడ వస్తుంది. సో పిన్ నెంబర్ 13 నుంచి సో ఇది వచ్చి మనకి లాజిక్ 1కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ D7 వాల్యూ మనం 0 ఇవ్వాలి. సో D7 అంటే పిన్ నెంబర్ 12. సో పిన్ నెంబర్ 12 నుంచి మనకి గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. గ్రౌండ్ అంటే ఇక్కడ 0గా తీసుకుంటాం. కాబట్టి సో పిన్ నెంబర్ 12. సో పిన్ నెంబర్ 12 అంటే ఈ కనెక్షన్. సో ఇక్కడ నుంచి మనం లాజిక్ 0కి కనెక్ట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా ఇక్కడ స్ట్రోబ్ ఇన్పుట్ ఇచ్చాము. నెక్స్ట్ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాము. డేటా ఇన్పుట్స్ ఇచ్చేసాం. సో డేటా ఇన్పుట్స్ కూడా ఇక్కడ లాజిక్ 1 0 అనేది సపరేట్గా తీసుకునేసి బ్రెడ్ బోర్డ్లో కనెక్ట్ చేసి మనం ఇచ్చాం. సో నెక్స్ట్ అవుట్పుట్ కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు
సో వై కనెక్షన్ వచ్చి మనకి ఏంటంటే పిన్ నెంబర్ 5. సో ఇప్పుడు మనకి పిన్ నెంబర్ 5 నుంచి వైకి కనెక్ట్ చేసుకోవాలి. సో పిన్ నెంబర్ 5 అంటే 1 2 3 4 5. సో 5 నుంచి మనకి అవుట్పుట్ వైకి కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వై బార్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి దీని పక్క కనెక్షన్ మనం ఇస్తాము కాబట్టి ఇక్కడ వై బార్ నుంచి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా మనకి ఇన్పుట్ అవుట్పుట్ కనెక్షన్స్ ఇచ్చేస్తాము. ఇప్పుడు అవుట్పుట్ని వెరిఫై చేద్దాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఎనేబుల్ ఇన్పుట్ 1 తీసుకున్నాను. సో 1 తీసుకున్న తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇన్పుట్ వాల్యూ ఏది ఇచ్చినా సరే మనకి వై వాల్యూ మనకి అవుట్పుట్ 0 జనరేట్ అవుతుంది, వై బార్ ఈక్వల్ టు 1 జనరేట్ అవుతుంది. సో తర్వాత చూడండి, నేను స్ట్రోబ్ ఇన్పుట్ 0 ఇచ్చాను. సో స్ట్రోబ్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది, డేటా ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 000 ఇచ్చాను కాబట్టి మనకి ఇక్కడ D0 అనేది సెలెక్ట్ అవుతుంది. కానీ D0 అనేది మనకి ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి y ఈక్వల్ టు 1 వచ్చింది, y బార్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో తర్వాత ఇక్కడ 001 అనేది ఇన్పుట్ ఇచ్చాను. సో 001 ఇచ్చాను కాబట్టి ఇక్కడ D1 అనేది సెలెక్ట్ అవుతుంది. బట్ D1 వాల్యూ మనం 0 ఇచ్చాం కాబట్టి y ఈక్వల్ టు 0 వస్తుంది, y బార్ ఈక్వల్ టు 1 జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 010 ఇచ్చాను. సో 010 ఇచ్చాను కాబట్టి మనకి ఇక్కడ D2 సెలెక్ట్ అవుతుంది. సో D2 వాల్యూ మనకి 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ y ఈక్వల్ టు 1, y బార్ ఈక్వల్ టు 0 జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 011. సో 011 ఇచ్చినప్పుడు ఇక్కడ D3 సెలెక్ట్ అవుతుంది. D3 వాల్యూ మనం 0 ఇచ్చాం కాబట్టి ఇక్కడ y ఈక్వల్ టు 0, y బార్ ఈక్వల్ టు 1 జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 100 ఇచ్చాను. 100కి మనకి ఇక్కడ D4 సెలెక్ట్ అవుతుంది. సో D4 వాల్యూ మనం 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ y వాల్యూ 1 జనరేట్ అయింది, y బార్ ఈక్వల్ టు 0 జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 101 అప్లై చేశాను. సో 101 అప్లై చేశాం కాబట్టి ఇక్కడ D5 సెలెక్ట్ అవుతుంది. సో D5 వాల్యూ మనం 0 ఇచ్చాం కాబట్టి y ఈక్వల్ టు 0, y బార్ ఈక్వల్ టు 1 జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 110 ఇచ్చాను. 110కి మనకి ఇక్కడ D6 సెలెక్ట్ అవుతుంది. సో D6 వాల్యూ 1 ఇచ్చాం కాబట్టి y ఈక్వల్ టు 1, y బార్ ఈక్వల్ టు 0 జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 111 ఇచ్చాను. సో 111కి మనకి D7 సెలెక్ట్ అవుతుంది కాబట్టి D7 వాల్యూ 0 ఇచ్చాను కాబట్టి y ఈక్వల్ టు 0 వచ్చింది, y బార్ ఈక్వల్ టు 1 జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము డీమల్టీప్లెక్సర్ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు.